ఈ షీరోకి ఎన్నో విషయాలు చెప్పించాల్సి ఉంటుంది. అది నాకు తెలుసమ్మా. షీరో చూసుకో, ఇదే మన ఇల్లు. 3 సంవత్సరాల క్రితం సెకండ్ హ్యాండ్ లో కొన్నాం. దీనికే ఇంకా 20 సంవత్సరాల లోన్ ఉందంట. నుంచున్నారు కదా ఈవిడే మా అమ్మ. ఆవిడ కైస్ పెట్టావనుకో కరెక్ట్ గా 3 పూట్ల భోజనం పెడతారు, లేదంటే కొట్టేస్తారు. ఇలా చూడు షించాన్, ఈ పప్పికి నువ్వు డాగ్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఎక్కడ బాత్రూమ్ కెళ్ళాలి, ఎక్కడ పడుకోవాలి, ఇలాంటివన్నీ. కింద కూర్చో షీరో, అన్నయ్య చెప్తున్నాను కదా, కింద కూర్చో. అది కిందే కూర్చుంది కదా షించాన్. మా అమ్మగారు ఏమైనా తిన్నారనుకో వెంటనే నాకు సిగ్నల్ ఇవ్వాలి, ఓకేనా? ఇలాంటి విషయాలన్నీ వీడు ఎక్కడ నేర్చుకుని వస్తున్నాడో. పరిగెట్టుకో, ఆగు షీరో. హే హే షీరో, నన్ను పట్టుకో చూద్దాం. ఇలాగే షించాన్ బుద్ధిగా ఉంటే ఎంత బాగుంటుందో. ఇదిగో షీరో, రూమ్ అంతా చాలా కుప్పగా ఉంది, వెంటనే క్లీన్ చేయి. ఈ పనులన్నీ షీరో చేయలేదు షించాన్. ఓహో, అయితే ఎందుకు మన ఇంట్లో ఉంచుకోవడం? బయటికి వెళ్ళిపో నువ్వు. ట్రైనింగ్ ఇవ్వాల్సింది షీరోకా లేక షించాన్కా నాకే అర్థం కావట్లేదు. షించాన్, ఇప్పుడు షీరోని నువ్వు వాకింగ్ కి తీసుకెళ్లాలి, సరేనా? వాకింగ్? ఎందుకు అనవసరంగా వాకింగ్? ఆహా, వాకింగ్ అంటే ఏంటో తెలీదా షించాన్? పార్క్ కి తీసుకెళ్ళు, అక్కడ కాసేపు ఆడుకోనివ్వు. అర్థమైందమ్మా, నన్ను ఇప్పుడు పార్క్ కి వెళ్ళమంటున్నారు. వచ్చి కూర్చో షీరో, నీకోసం ఆ డబ్బా. ఏంటి షించాన్, నేను వాకింగ్ తీసుకెళ్ళమంటే సైకిల్ తీసుకెళ్తానంటున్నా? షీరోనే కదా వాకింగ్ కి వెళ్ళాలి, నేనా వెళ్ళాలి? నేను సైకిల్ లో వెళ్తాను, షీరో డబ్బాలోనే వాకింగ్ వెళ్తాడు. మర్యాదగా షీరోని వాకింగ్ కి తీసుకెళ్తావా లేదా? అమ్మా, ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. బయటకు వెళ్తున్నది నువ్వే కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వే.